మనం భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి ఆర్టికల్స్ ద్వారా రాష్ట్రానికి ముఖ్యమంత్రి గారిని ఏ విధంగా ఎన్నుకుంటారు? డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు పొందుపరిచినటువంటి భారత రాజ్యాంగంలోని 164వ ఆర్టికల్ 1వ భాగం నుండి రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని మరి యొక్క విధుల గురించి, ఎన్నిక గురించి క్లుప్తంగా వివరించడం జరిగింది. రాజ్యాంగంలో పొందుపరచబడినటువంటి ఆర్టికల్ ప్రకారంగా రాష్ట్రానికి ముఖ్యమంత్రి గారు ఎవరి ద్వారా ఎన్నుకోబడతారు, ఏం చేస్తారు అన్నటువంటిది మనం చూసినట్లయితే, రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని మరి వాస్తవ కార్యనిర్వాహక అధిపతి రాష్ట్రంలో తన యొక్క రాష్ట్రమంతా కూడా కార్యనిర్వహణాధికారం చేసేటువంటి బాధ్యత రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యుల మీదే ఉంటుంది. మరి రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని ఎవరు ఎన్నుకుంటారు, ఎవరు నియామకం చేస్తారంటే, రాష్ట్ర ముఖ్యమంత్రి గారు గౌరవనీయమైనటువంటి రాష్ట్ర గవర్నర్ గారు ఈ యొక్క ముఖ్యమంత్రి గారిని ఎన్నుకోవడం జరుగుతుంది. ఎన్నుకున్నటువంటి ముఖ్యమంత్రి గారి చేత ప్రమాణ స్వీకారం గారు కూడా గౌరవ అధ్యక్షులు రాష్ట్ర గవర్నర్ గారు రాష్ట్ర ముఖ్యమంత్రి గారి చేత ప్రమాణ స్వీకారం చేయిస్తారన్నమాట. అయితే రాష్ట్రపతి మన యొక్క పదవీ కాలం ఎంత అని మనం కనుక చూసినట్లయితే, రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి మరి రాష్ట్రంలో ఉన్నటువంటి గవర్నర్ గారి యొక్క విశ్వాసం ఉన్నంత వరకు ఈ యొక్క ముఖ్యమంత్రి గారు తన యొక్క పరిపాలన కొనసాగించవచ్చు. ఒకవేళ గవర్నర్ గారు తన యొక్క నియమ నిబంధనలకు విరుద్ధంగాను, లేదంటే వేరే కారణాల వల్ల కూడా ఈ యొక్క ముఖ్యమంత్రి గారిని గవర్నర్ గారు మరి ఆ యొక్క మార్చేటువంటి అధికారం ఉంది. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రిగా పోటీ చేయడానికి అతడు భారతీయ పౌరుడై ఉండాలి. 25 సంవత్సరాలు వయస్సు నిండినటువంటి ప్రతి ఒక్క భారతీయుడు కూడా ఈ యొక్క ముఖ్యమంత్రి పదవికి అర్హుడిగా ప్రకటించడం జరుగుతుంది. మరి రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి జీతాలు ఏ విధంగా ఉంటాయని మనం చూసినట్లయితే, ఒక్కొక్క రాష్ట్రాన్ని బట్టి ఆ యొక్క గవర్నర్ గారు నియమించినటువంటి ముఖ్యమంత్రులకు సుమారుగా 4.21 లక్షల వరకు ఉంటుంది. తెలంగాణలోనైతే మనం చూసినట్లయితే ముఖ్యమంత్రి గారికి 4.21 లక్షలు నెలవారీ జీతంగా ప్రకటించడం జరిగింది. అదే ఆంధ్రప్రదేశ్లోనైతే 3.35 లక్షల ముఖ్యమంత్రి గారికి ఆ యొక్క జీతంగా ప్రకటించడం జరిగింది. ఈ యొక్క ముఖ్యమంత్రి గారిని రాజీనామా చేయించేది, ముఖ్యమంత్రి గారి యొక్క రాజీనామాను ఎవరు పంపించాలంటే, రాష్ట్రంలో ఉన్నటువంటి రాష్ట్ర గవర్నర్ గారికి పంపించినట్లయితే ఆ యొక్క రాజీనామాను గవర్నర్ గారు అంగీకరిస్తారు. మరి తొలగించే విధానం కూడా మనం చూసినట్లయితే, అవిశ్వాస తీర్మానం ద్వారా ఈ యొక్క ముఖ్యమంత్రి గారిని తొలగించడానికి రాజ్యాంగంలో పొందుపరచడం జరిగింది. మనకు ఉన్నటువంటి మొట్టమొదటి ఆంధ్రప్రదేశ్కు ఉన్నటువంటి మొట్టమొదటి ముఖ్యమంత్రులు వర్యులు ఎవరంటే శ్రీ నీలం సంజీవ్ రెడ్డి గారు. ఆయన యొక్క ఆంధ్రప్రదేశ్కు మొట్టమొదటి ముఖ్యమంత్రిగా నియమించడం జరిగింది. ప్రస్తుతం ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ ఉమ్మడిగా ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ ఆంధ్రగాను తెలంగాణ రాష్ట్రంగాను విడిపోవడం జరిగింది. ఈ యొక్క ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఈ 2 రాష్ట్రాలకు మరి ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుత ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. ఈ విధంగా ముఖ్యమంత్రి గారి యొక్క విధులు, ఎన్నిక, జీతభత్యాలు ఇవన్నీ కూడా వివరంగా కూలంకషంగా రాజ్యాంగంలో క్రోడీకరించబడింది. ఈ యొక్క వీడియో మీకు నచ్చితే, ఉపయోగకరంగా ఉంటే
దీన్ని మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి, షేర్ చేయండి. మీ యొక్క అభిప్రాయాలు ఏదైనా ఉంటే వాటిని క్రోడీకరించండి. మీ కింద ఉన్నటువంటి కామెంట్ బాక్స్లో మీ సందేహాలు, మీ సలహాలను ఏదైనా ఉంటే పంపించవలసిందిగా మనం చేస్తున్నాం. థ్యాంక్ యూ.